అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ మాఘమాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, మాఘమాసం విశిష్టత ఏంటి, ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగలన్నీ కూడా ఈ మాఘమాసంలో వస్తూ ఉంటాయి. అలా ఏమేం పండగలు వచ్చాయి, మాఘమాసంలో ఎంతో ముఖ్యమైనది రథసప్తమి. ఆ రథసప్తమికి కుదరని వారు మళ్ళీ పూజని ఏ రోజున చేసుకోవచ్చు, ఇంటిని పూజా గదిని ఈ నెలలో ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అతి ముఖ్యమైన పండుగలు ఈ మాఘమాసంలో ఏ ఏ రోజుల్లో వచ్చాయి, ఇటువంటివి ఎన్నో ఉపయోగపడే విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. అలాగే ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మనకి మాఘమాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో చూద్దాము. ఈ 2025వ సంవత్సరంలో జనవరి 30వ తారీఖు గురువారం నుంచి కూడా మాఘశుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి కూడా మనకి మాఘమాసం మొదలయ్యి అమావాస్యతో అంటే మాఘ అమావాస్యతో ఫిబ్రవరి 28వ తారీఖు 2025వ సంవత్సరం శుక్రవారం నాటితో మనకు ఈ మాఘమాసం ముగుస్తుంది. పౌర్ణమి నాడు చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి మాఘమాసం అని పేరు. మాఘము అంటే పాపములు పోగొట్టేది అని అర్థం. మాఘమాసం అనగానే సూర్యనారాయణ స్వామిని పూజించే అతి ముఖ్యమైన మాసంగా చెప్తూ ఉంటాం. ప్రత్యేకంగా కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మాఘమాసంలో మాఘ స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. మాఘశుద్ధ పాడ్యమి నుంచి కూడా మొదలుకున్న ఈ మాఘమాసం మాఘ అమావాస్యతో ముగుస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి అంటే పాడ్యమి మొదటి రోజు నుంచి కూడా మాఘ స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. మాఘమాసం అంటేనే శుభకరమైన మాసమని, మంగళకరమైనదని, ఎన్నో శుభకార్యాలకు అనువైన మాసంగా ఈ మాఘమాసాన్ని చెప్తూ ఉంటారు. ఆరోగ్యం కోసం అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కోసం కూడా ఈ మాఘమాసంలో సూర్యుడిని ఆరాధించే పద్ధతి అనేది మనకి మొదటి నుంచి కూడా వస్తుంది. మరి ఈ మాఘమాసంలో అతి ముఖ్యమైనది రథసప్తమి. స్వామివారికి రథ ముగ్గుని వేసి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి స్వామివారికి మనము గోధుమల దీపారాధనతో రథసప్తమి పూజని విశేషంగా చేసుకుంటూ ఉంటాము. దాలిని ఏర్పాటు చేసుకోవటం, పొంగల్ని చేయటం, స్వామివారికి పూజని చేసుకోవటం, అలాగే ఈ రథసప్తమికి జిల్లేడాకులను చిక్కుడాకులు ఉపయోగించి మనము స్నానాన్ని ఆచరించడం, ఇవన్నీ కూడా రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యతగా చేసుకుంటూ ఉంటాము. అటువంటి మాఘమాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవచ్చు. ఈ మాఘమాసంలో వచ్చే ఏ పండుగలు చేసుకోవడానికైనా ఎటువంటి ఆనవాయితీలు అవసరం లేదు. ఆడవారందరూ కూడా ఎన్నో రకాల నోముల్ని మొదలుపెట్టే మాసం కూడా ఈ మాఘమాసమే. మాసం మొదలైన రోజు అంటే మాఘశుద్ధ పాడ్యమి నుంచే మనకి అతి ముఖ్యమైన నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు. మరి ఈ నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, ఏ రోజు ఏ పేరుతో అమ్మవారిని పూజించాలి అనేది నేను ఒక వీడియోతో షేర్ చేస్తున్నానండి. ఒకసారి ఇన్ఫర్మేషన్ కోసం ఆ వీడియోని చూడండి. నవరాత్రుల పూజను అతి సులువుగా అందరం కూడా చేసుకోవచ్చు. మరి అటువంటి మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి అంటే 30వ తారీఖు నుంచి కూడా మనకి మాఘమాసంతో పాటు శ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతుంటాయి. మరి ఈ నెలలో వచ్చిన పండుగలు చూసుకుంటే జనవరి 30 నుంచి మొదలైన ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఫిబ్రవరి 7 వరకు కూడా మనకి అమ్మవారి నవరాత్రులు అనేవి ఉన్నాయి. ఈ నెలలో అతి ముఖ్యమైన పండుగ పిల్లల విద్య కోసం, జ్ఞానం కోసం, అలాగే అక్షరాభ్యాసాలు చేయించుకోవాలన్నా మనందరం కూడా చేసుకునే పండుగ వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటాము. ఇది ఫిబ్రవరి 3వ తారీఖు వచ్చింది. ఇక 4వ తారీఖు చూసుకుంటే మనకి రథసప్తమి. స్వామివారికి విశేషంగా పూజ చేసిన రోజు. రథసప్తమికి పూజ విధానము ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. ఫిబ్రవరి 4వ తారీఖు ఈ రథసప్తమిని చేసుకుంటాం. అయితే రథసప్తమి గురించి ఆ రోజు మనం పాటించవలసిన నియమాల గురించి ఒక వీడియో అయితే పెట్టున్నానండి. ఒక్కసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. ఇలా ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి, ఫిబ్రవరి 5న భీష్మాష్టమి. ఇది కూడా మనందరం కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటాము. ఇక విశేషంగా చెప్పబడే తిథి ఏకాదశి. అది శనివారం కలిసి వస్తే మరింత విశేషం. అందులో అది మహాపర్వదినం. దానినే మనము భీష్మ ఏకాదశి అని అంటాము. మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము. ఇక ఫిబ్రవరి 12వ తారీఖు మనకి పౌర్ణమి. దీనినే మహామాఘి అని కూడా అంటూ ఉంటాము. అలాగే మాఘ పౌర్ణమిగా కూడా చెప్తూ ఉంటాము. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. ఇక సంకష్టహర చతుర్థి, పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్థిగా చేసుకుంటాం. అది ఈసారి మాఘపు ఆదివారం కలిసి రావడం కూడా విశేషమే. ఫిబ్రవరి 16వ తారీఖు మనకి సంకష్టహర చతుర్థి.
ఇక ఈ మాఘమాసంలోనే ఎంతో విశేషంగా శివయ్యకి జరుపుకునే పండుగ శివరాత్రి. ఇది ఫిబ్రవరి 26వ తారీఖు వచ్చింది. ఈ విధంగా ఎన్నో పండుగలైతే ఉన్నాయి. అయితే మాఘమాసంలో రథసప్తమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘపు ఆదివారాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఎన్ని మాఘపు ఆదివారాలు వచ్చాయో తెలుసుకుందాము. మనకి ఫిబ్రవరి 2వ తారీఖు, ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 23 మొత్తంగా ఈసారి ఈ మాఘమాసంలో 4 మాఘపు ఆదివారాలు వచ్చాయి. ఎందుకింత ఆదివారానికి మాఘమాసంలో ప్రత్యేకత అంటే మనము ఆదివారం అంటే రవివారం అని అంటూ ఉంటాం. రవికి సంబంధించిన రోజుగా చెప్తూ ఉంటారు. అంటే సూర్యునికి సంబంధించిన రోజుగా ఆదివారాన్ని చెప్తూ ఉంటారు. మాఘమాసం అంతా సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్ష భగవంతుడిగా ఆరాధిస్తున్నాం కాబట్టి మాఘమాసంలో ఆదివారానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే రథసప్తమికి పూజ చేసుకోలేకపోయామో అనుకున్నవారు మీరు మాఘపు ఆదివారాలు కూడా రథసప్తమికి ఏదైతే మనం నియమాలన్నీ పాటిస్తూ చేసుకుంటూ ఉంటామో అంతే పద్ధతిగా మాఘపు ఆదివారాలు కూడా చేసుకోవచ్చు. అయితే రథసప్తమికి పూజ చేయని వారు ఏదైనా ఒక మాఘపు ఆదివారం చేసుకోవచ్చు. అయితే ఒకవేళ మీరు ఏదైనా నోములు నోచాలి అనుకుంటే ప్రత్యేకంగా మాఘపు ఆదివారం నోము కూడా ఒకటి ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా రథసప్తమికి చేసుకోవాల్సింది చిత్రగుప్తుని నోము. ఈ చిత్రగుప్తుని నోము పట్టిన తర్వాత మిగతా ఏ నోములైనా పట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కాబట్టి రథసప్తమికి మొదటిగా ఈ చిత్రగుప్తుని నోము అంటే ఒక పక్క రథసప్తమి పూజ చేసుకుంటూ ఒక పక్క ఈ చిత్రగుప్తుని నోము అనేది చేసుకుంటారనమాట. అయితే ఈ చిత్రగుప్తుని నోము ఒకవేళ మీకు రథసప్తమికి కుదరకపోతే ఈ మాఘమాసంలోనే వచ్చిన మనకి శివరాత్రి రోజు చేసుకోవచ్చు. చేసుకొని ఇక ఆ సంవత్సరంలో ఆడవారు పట్టే ఏ నోములైనా పట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఈ పండుగలతో పాటు ఆడవారు చేసుకోతగ్గ నోములు ఏవి అని అంటే గుమ్మడి గౌరీ నోము, గాజుల గౌరీ నోము, అలాగే మాఘపు ఆదివారం నోము. అంతేకాకుండా ఇలా చాలా నోములు ఆడవారు ఏవైతే పట్టాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ మాఘమాసంలో రథసప్తమి రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు అనమాట. రథసప్తమికి కుదరని వారు ఏదైనా ఒక ఆదివారం ఎలా చేసుకోవచ్చో ఏదైనా ఒక మాఘపు ఆదివారం కూడా ఉపవాసం ఉండి సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తే ఈ నెలంతా చేసిన పుణ్య ఫలితం కూడా వస్తుందట. మాఘ స్నానాన్ని నెల మొత్తం ఆచరించలేని వారు, నదీ స్నానాన్ని ఆచరించలేని వారు ఏదైనా ఒక్క ఆదివారం కూడా చేసినా పూజ చేసినంత ఫలితం, సముద్ర స్నానాలు నదీ స్నానాలు చేసినంత ఫలితం అయితే వస్తుంది. మాఘపు ఆదివారాలకే కాదు మాఘ శనివారాలు కూడా చేస్తూ ఉంటారు. ప్రత్యక్ష నారాయణుడిగా సూర్య భగవాని చెప్తారు కనుక శనివారం వేళల్లో ఈ మాఘమాసంలో విశేషంగా పూజ చేసుకోవడం మంచిది. అందులో ఈసారి మనకి భీష్మ ఏకాదశి అనేది ఒక శనివారం కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజున మనము ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అని అంటే ఈ మాఘమాసంలో వచ్చిన ఆదివారాలు లేదా శనివారాలు కానీ అలాగే భీష్మ ఏకాదశి రోజు కానీ మాఘ పౌర్ణిమ రోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే స్వామివారి వ్రతానికి మంచి తిథి మంచి రోజుతో సంబంధం లేదు, ఏ రోజైనా ఆచరించవచ్చు. అయితే మాఘమాసం ప్రత్యేకం కనుక మాఘమాసంలో ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇటువంటి ముఖ్యమైన రోజుల్లో ఆచరిస్తే ఇంకా ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. అయితే ఇంట్లో మనమే సులువుగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఒక వీడియోతో పెట్టున్నాను. వాటి లింక్స్ అనేవి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి నుంచి కూడా మనకి నెల అంతా కూడా పండగలే ఉంటూ ఉంటాయి. శ్యామలాదేవి నవరాత్రులు, భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి, వసంత పంచమి, రథసప్తమి, అలాగే ఈ నోములు పట్టాలనుకున్న వారు నోములు పట్టుకోవటం, మాఘ పౌర్ణమి, సంకష్ట చతుర్థి, శివరాత్రి, ఇలా రకరకాల పండుగలుగా శుభకరంగా మంగళకరంగా ఉండేదే ఈ మాఘమాసం. అటువంటి మాఘమాసంలో వచ్చే ఈ పండుగల కోసం ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనుకుంటే రథసప్తమి ముందుగా చేసుకోవచ్చు. అయితే కొన్ని నియమాలు ఏంటంటే మనం ప్రత్యేకంగా మంగళ శుక్రవారాల్లో బూజులు దులపడం కానీ ఇల్లు శుభ్రం చేయడం కానీ చెయ్యం కదా. అటువంటి వాళ్ళందరూ ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా చేయరు. ఎందుకనంటే మార్గశిర మాసం లక్ష్మీవారాలు పూజ చేస్తున్నప్పుడు శుక్రవారం మంగళవారంతో పాటు లక్ష్మీవారం కూడా మనం అటువంటి నియమాలు పాటించున్నాం. అలాగే మాఘమాసంలో అయితే ఆదివారాలు కూడా సహజంగా ఆదివారాలు ఇంట్లో రెస్ట్ తీసుకొని ఉంటాం కదా, ఆ రోజు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవచ్చు, బూజులు దులుపుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. అంటే ఉద్యోగస్తులకి అటువంటి వాళ్ళకి ఈ రోజే కుదురుతుంది కాబట్టి. కానీ ఈ ఒక్క మాఘమాసంలో ఆదివారం అనేది ప్రత్యేకంగా సూర్య భగవానుని ఆరాధించే మాసం కనుక ఆయనకి సంబంధించిన వారం కనుక ఈరోజు అటువంటి పనులు చేయకుండా ఈ పండగలు ఏవైతే వచ్చాయో వాటికి ముందు రోజులుగానే మనము ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు.
ఇదండి మాఘమాసము ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఈ మాఘమాసం మొత్తం నెలలో కూడా వచ్చిన పండగలు ఏంటి, అలాగే నోముల గురించి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వీటిని పూజని మనం సులువుగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు, ఎటువంటి చిన్న చిన్న నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామంది కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.